మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల విచారణ ముగిసింది. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణకు హాజరయ్యారు. సిఐ నరసింహులు ఆయన్ను విచారించారు. టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 1న పోలీసులు అంబటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అంబటిపై 352, 353, 196(1) సెక్షన్ల కింద పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అంబటి ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన పులివెందుల బయలుదేరి వెళ్లారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల విచారణ ముగిసింది. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణకు హాజరయ్యారు. సిఐ నరసింహులు ఆయన్ను విచారించారు. టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 1న పోలీసులు అంబటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అంబటిపై 352, 353, 196(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అంబటి ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన పులివెందుల బయలుదేరి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏదైతే మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఫిబ్రవరిలో ఏదైతే అంబటి రాంబాబుపై అనేక చోట్ల కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కడప నియోజకవర్గంలో కూడా ఫిబ్రవరి 1వ తేదీ టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి ఆధ్వర్యంలో కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే అంబటి రాంబాబుకి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన వేంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటిని ఏదైతే సిఐ నరసింహులు కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ విచారణ ముగించుకొని అటు తర్వాత ఏదైతే వేంపల్లి నుంచి పులివెందులలో మరో కేసు కూడా అంబటి రాంబాబుపై కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి కూడా ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మీద దాదాపు 352, 353 అలాగే 196 సెక్షన్ 1 కింద కూడా కేసులు పోలీసులు నమోదు చేసి ఆయన్ను విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన పరిస్థితి. వైసీపీ నాయకులు చేస్తున్న మాటల యుద్ధాన్ని కట్టిపెట్టాలనేనని అప్పట్లోనే టీడీపీ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను ఇప్పుడు అంబటి రాంబాబు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. మొదట ఇక్కడ విచారణ ముగించుకొని అలాగే ఏదైతే గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటారు అని నాకు తెలుస్తుంది. అటు తర్వాత నేరుగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లి అక్కడ నివాళులు అర్పించి అటు తర్వాత ఆయన తిరిగి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అంబటి రాంబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు ఆయన ఇప్పుడు విచారణకు హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు అంత మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణలో అన్ని పోలీస్ స్టేషన్లకు అంబటి రాంబాబు హాజరయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఆయన కడప నియోజకవర్గంలో నమోదైన 2 కేసులకు ఆయన విచారణకు హాజరయ్యారు. అటు తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.